వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో వైన్ షాప్లో నోటిఫికేషన్. సో నోటిఫికేషన్స్ అయిపోయి ఆల్రెడీ ఫామ్ కలెక్షన్ అయిపోయింది. ఈ నెల 27వ తారీఖున లక్కీ డ్రా ద్వారా ఎంపిక కూడా జరుగుతుంది. ఇక ఇదేం న్యూస్ అనుకుంటున్నారు కదా, కానీ ఇదే న్యూస్. అసలు ఈ న్యూస్ చెప్పాలంటే ముందు ఒక సామెత చెప్తే ఎట్లుంది తెలుసా, ఈసారి వైన్ షాప్ సంబంధించిన ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, లేదంటే అప్లికేషన్స్, ఒక్క మాటలు చెప్పాలంటే ఆపరేషన్ మంచి సక్సెస్ అయింది, కానీ పేషెంట్ మాత్రం డెత్. అంటే ఎట్లుంటుంది డాక్టర్ బయటకు వచ్చి, సేమ్ అట్లే ఉందన్నమాట వైన్ షాప్ సంబంధించిన నోటిఫికేషన్ల పరిస్థితి. అండ్ ఇన్ జనరల్గా వైన్ షాప్ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇట్లా అందరు ఎదురు చూస్తుంటారు. హాట్ కేక్ లాగా సేల్ అని ఎట్లా అంటారో, నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వరకు కూడా అట్లాంటి పరిస్థితే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా భిన్నంగా చూస్తున్నాం. 2 ఇయర్స్కి ఒక్కసారి వచ్చే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం, అండ్ దాంతోపాటు పోటీపడి కూడా నోటిఫికేషన్స్ వేస్తూ ఉంటారు, అప్లై చేస్తూ ఉంటారు. ఒక్క పర్సన్ మినిమం ఒక 10 అయినా వేస్తూ ఉంటారు. కానీ ఈసారి అంటి ముట్టనట్టు చాలా దూరంగా ఉన్నారు. అండ్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత కూడా అక్బరీ శాఖ దగ్గర కూర్చొని తెలంగాణ వైన్ షాప్ వ్యాపారులు ఎవరైతే నోటిఫికేషన్ వచ్చి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు అక్కడ కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి. ఆ ధర్నాలో వాళ్ళు చెప్తుంది ఏంది తెలుసా, మేము ఏపీలో వెళ్ళి అక్కడ వైన్ షాప్లో పెట్టుకుంటామంటే అక్కడ ప్రభుత్వం సహకరించదు మాకు, అక్కడ వ్యాపారులు కూడా అస్సలు సహకరించరు. కానీ తెలంగాణ మాత్రం యథేచ్ఛగా ఎవరైనా వచ్చి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, వైన్ షాప్ తీసుకోవచ్చు, దందాలు చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. దీనివల్ల మేము ఆర్థికంగా నష్టపోతున్నాం. ఆల్రెడీ గత ఏడాది 2 లక్షలు ఉంటే ఈ ఏడాది ప్రభుత్వం 1 లక్ష పెంచింది. సో దాని ఎఫెక్ట్ ఎంత కనిపిస్తుందంటే, గత ఏడాది నిర్వహించిన నోటిఫికేషన్స్ వేస్తే దాదాపు 43,739 అప్లికేషన్లు వస్తే ఈ ఏడాది ఏకంగా 10,739 అప్లికేషన్స్ తగ్గిన సిచ్యువేషన్స్. అయినా కూడా కిక్కెక్కిచ్చే వార్త అనేది గవర్నమెంట్కి. గత ఏడాది ఒక అప్లికేషన్స్ ఎవరైతే నోటిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకునే వాళ్ళు 2 లక్షలు ఇస్తే ఈ ఏడాది 1 లక్ష పెంచింది. సో ఆ పెంచిన 1 లక్షతోటి 10,700 మంది వెనక్కి తగ్గిన సిచ్యువేషన్. ఎందుకంటే ఒక పక్క ఉప ఎన్నికలు, ఇంకోవైపు రియల్ ఎస్టేట్ డమాల్. అసలుకి ఇందులో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ అనే చెప్పాలి. వైన్ షాప్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని, అదొక బిజినెసే కాబట్టి అది ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మ్యాక్సిమం బ్యాక్ బోన్ ఉండి, అండ్ దాంతోపాటు బ్యాక్డ్రాప్లో ఉండే నడిపించే పొలిటీషియన్స్ కావచ్చు, లేదంటే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లుందని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి లేదు. హైదరాబాద్కి కొనేటోళ్ళు కొనట్లేదు, అమ్మేటోళ్ళు అమ్మట్లేదు, అండ్ దాంతోపాటు బిల్డర్స్ కూడా ఉండే కన్స్ట్రక్షన్స్ అట్లే ఆపి వెళ్ళిన పరిస్థితి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ముందుకు రాని వాళ్ళు, అటో ఇటుగా వెయ్యాలి అనుకునే వాళ్ళు 1 లక్ష పెంచేసరికి ఒక్కరు 10 అప్లికేషన్స్ పెడుతుంటారు. సో ఏ లెక్క తగిలినా, ఏ ఒక్కటి వచ్చినా మాకు మంచి బిజినెస్ చేసుకోవచ్చు. అట్లాంటిది ఇప్పుడు ఒక 10 వెయ్యాలి అని అనుకునే వాళ్ళకి 10 లక్షల భారం. సో పెంచారు కాబట్టి ప్రభుత్వం. సో అందుకనే 10,000 అప్లికేషన్లు తగ్గినా కూడా ఆదాయం మాత్రం దండిగానే అక్బరీ శాఖ అకౌంట్లో చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క అప్లికేషన్ పైన ₹1,00,000 పెంచారు. సో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం పెంచారు కాబట్టి సో చాలామంది చాలా దూరంగా ఉన్నారు. సో వేసిన వాళ్ళు కూడా చాలా అభ్యంతరాలే. సో వేసిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు జిల్లాలో కాకుండా ఇతరులు వచ్చి ఇక్కడ వైన్ షాప్స్ బిజినెస్ చేయాలంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారని అక్బరీ శాఖను నిలదీస్తున్నారు. సో ఏందో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే వనరులు ఏది అని అంటే ఇట్లాంటి వైన్ షాప్ టెండర్స్ కావచ్చు, లేదు అని అంటే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే రిజిస్ట్రేషన్స్ ఎక్కువ జరిగినప్పుడు రాష్ట్రానికి చేకూర్చే ఆదాయం. సో ఇప్పుడు అవి 2 కూడా గండిపడే పరిస్థితి. మరి ఎట్లా ముందుకు సాగుతుందో తెలియదు. సో అప్పుల్లో ఉన్నది ఆల్రెడీ అని చెప్తే ఇంకొన్ని అప్పులు చేసే అవకాశం ఉందేమో. సో మొత్తానికి రాష్ట్రానికి వచ్చే ఆదాయం అయితే గండిపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్బరీ శాఖ ఒక్కసారి ఈ నోటిఫికేషన్స్ లేదంటే లక్కీ డ్రా తీసి వదలడం కాదు, మళ్ళీ గుడ్ విల్ పేరు మీద కూడా ప్రతి నెల అక్బరీ శాఖకు పే చేయాల్సి ఉంటుంది. సో దాని రేట్లు కూడా పెంచితే పరిస్థితి ఏంది అని ఆలోచించి భయపడి కొంత దూరంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వైన్స్, బీర్ల పైన, లిక్కర్ పైన కూడా రేట్లు పెంచిన పరిస్థితి. ఆ రేట్లు పెంచడంతో పాటు ఇప్పుడు వీటిపైన కూడా రేట్లు పెంచేసరికి దాదాపు 10,973 మంది వెనక్కి తగ్గినరు అని అంటే అసలు ఎంతమంది?
ఎప్పుడైనా అప్లికేషన్స్ పెరుగుతాయి ప్రతి ఏడాది కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి నిర్వహించే దాంట్లో ప్రతి ఏడాది పోటీ పడి వేసి అప్లికేషన్స్ పెరుగుతూ వస్తాయి. అందులో పాల్గొనే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. కానీ ఇది చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల నుంచి మొదటిసారి దాదాపు 10,000 మంది అక్బరీ శాఖ నోటిఫికేషన్స్ మాకొద్దులే ఎందుకు ఈ తలకాయ నొప్పి అనుకొని వదిలేసిన వాళ్ళ సంఖ్య 10,000కి చేరింది. సో రాను ఇంకా ఈ అప్లికేషన్స్ పెరుగుతాయా తగ్గుతాయా అనేది చూడాలి.